శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని మన జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినట్లా తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవుని బిడ్డలారా, ఈ మాటని మనం గమనించినట్లయితే ఈ మాటలో 3 విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు స్వామిని వెంబడించినటువంటి శిష్యు బృందాన్ని యేసు స్వామి చూస్తూ ఉన్నారు. ఆయన బిడ్డలమని చెప్తూ విశ్వాసం చెప్పుకుంటున్న మనల్ని కూడా ప్రభు చూస్తున్నాడు. మరి ఆనాటి శిష్య బృందానికి నేటి విశ్వాసులకి యేసు స్వామి 3 విషయాల్ని ఆ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి విషయం ఏంటంటే, నన్ను వెంబడింపగోరిన ఎడల అనే ఆ మాట. నన్ను వెంబడింపగోరిన వెడల. యేసు స్వామిని వెంబడించడం అనేటువంటిది చిన్న విషయం కాదు, సామాన్య విషయం కాదు. అంటే ప్రభువుని వెంబడించటం అంటే ఆయన వలె, ఆయనకున్నటువంటి లక్షణాలు కలిగి ఆయన వలె, ప్రభు వలె అలాంటి జీవితం జీవించటం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో హానోకు దేవునితో నడిచెను అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. మరి హానోకు దేవునితో నడిచాడు అంటే, దేవుణ్ణి వెంబడించాడంటే, ఆయన అడుగులో అడుగు వేస్తూ ఉన్నాడంటే, ఆ విధమైనటువంటి క్రియలు కలిగిన వారుగా, ఆ విధమైనటువంటి జీవిత శైలి కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి మొదటి అనుభవం. రెండవ మాట, తను తాను ఉపేక్షించుకోవాలి అనే జ్ఞాపకం చెప్పొస్తుంది. తను ఉపేక్షించుకోవాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అంటే దేవుని బిడ్డలారా, అది మన క్రియల్లోనే కనబడింది, మన మాటల్లో కాదు. మన యొక్క పనుల్లో, మన యొక్క నడవడికలో, మన పద్ధతుల్లో, మన ప్రవర్తనలో తగ్గింపు స్వభావం అనేటువంటిది కనిపిస్తుంది. యేసు ప్రభు జ్ఞాపకం చేసిన శ్రేష్టమైన మాట ఏంటంటే, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఈ రోజున తను ఉపేక్షించుకోవాలంటే తగ్గించుకోవాలి. మూడవది, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. మన సిలువని ఎవరైతే ప్రభువుని వెంబడించాలనుకున్నవారో తగ్గించుకోవాలి. మన జీవితాన్ని, మరి మన సిలువను మనం అనుభవించేటువంటి పరిస్థితుల్ని, మరి వాటిని కలిగి ముందుకి సాగాలి. అది సంతోషమైనా, అది బాధ అయినా, అది కష్టమైనా, అది కన్నీళ్ళైనా కానీ మరి మన భారం మరి మోస్తూనే ముందుకు సాగాలి. ఆ భారాన్ని తీసివేసేవారు ప్రభు. కాబట్టి ఈ దినమంతట్లో కూడా దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించేటువంటి జీవితం కలిగిన వారుగా, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారుగా మనం అనుభవించే జీవితాన్ని మరి దైవ చిత్తానుసారంగా సాగేటువంటి కృపలో ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ లేఖనంలో మీరు జ్ఞాపకం చేసిన మాటను బట్టి నా తండ్రి, మిమ్మల్ని వెంబడించాలనుకున్న వారు ప్రభువా, దేవా, ఏ విధంగా తగ్గించుకోవాలో, ఏ విధంగా ప్రభు సిలువను ఎత్తుకుని వెంబడించాలనేటువంటిది మీరు జ్ఞాపకం చేశారు. దేవా, ఎవరికి కూడా నైనా తగ్గింపు లేకుండా, దేవా, మీరు కోరినటువంటి జీవిత విధానం లేకుండా మిమ్మల్ని వెంబడించలేము. దేవా, మీ యొక్క చిత్తానుసారంగా జీవించలేము. ఈ ఉదయం నా తండ్రి, ఈ చక్కటి మాట ద్వారా మమ్మల్ని మీరు హెచ్చరిక చేశారు. మాకు మీరు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాట ప్రతి హృదయంలో స్థిరపరిచిన తండ్రి, గ్రహింపు కలిగిన వారుగా, కనువిప్పును కలిగిన వారుగా, ప్రతి ఒక్కరు ఆలోచన కలిగిన తండ్రి బిడ్డల ముందుకు నడువుటకు సహాయం చేయండి. ఏదైనా ప్రభువా, మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా, ఈ మాసమంతా నాయన మీ కృపాక్షేమములతో నాయన మీ కాపరత్వం కింద నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.